పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులు అనబడుదురు. ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే దేవుడు చెప్తూ ఉన్నారు, మీరు వినమ్రులుగా ఉన్నట్లయితే మీరు ధన్యులుగా ఉంటున్నారు. నువ్వు నేను కనుక వినమ్రంగా ఉన్నట్లయితే దేవుడు అంటూ ఉన్నారు, మనము ధన్యులము, మీరు ధన్యులు, మీరు భూమికి వారసులు అనబడుదురు. ఎవరైతే వినమ్రంగా ఉంటారో దేవుడు చెప్తున్నాడు, వారిని భూమికి వారసులుగా చేస్తాను అని. ఎవరైతే దేవుడి ముందు వినయం కలిగి ఉంటారో వారిని దేవుడు చెప్తూ ఉన్నాడు, వారిని దేవుడు భూమికి వారసులుగా చేస్తానని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఇంకా మనం బైబిల్లో ఈ విషయం గురించి చూసినట్లయితే మనము మోషే గారిని చూసినట్లయితే, మోషే నత్తివాడై ఉన్నా కూడా దేవుడి ముందు వినమ్రంగా ఉంటూ ఉన్నాడు. దేవా నాకేం రాదు తండ్రి అని దేవుడి ముందు వినమ్రంగా ఉన్నప్పుడు దేవుడు ఎంతో ఆయన చూసి ఆనందిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పనులను చూసి ఇంకా ఆయనతో ఉన్నటువంటి మోషేకు దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు అనమాట. బైబిల్లో అందరితో మోషేతో మాట్లాడిన విధంగా దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు. దేవుడు మోషేతో ముఖాముఖి మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఏమిటి అంటే ఆయన యొక్క మోషే యొక్క వినమ్రత, తను తాను తగ్గించుకుని దేవుడికి వినమ్రుడుగా ఆయనకు మోషే ఉంటున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని దీవిస్తూ ఉన్నాడు. అతని ద్వారా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఆ యొక్క దేశం నుంచి, ఐగుప్తు దేశం నుంచి ఈ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని తీసుకొని రావడానికి దేవుడు ఆ యొక్క మోషేను వాడుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా మోషేని దేవుడు దీవిస్తున్నాడు. కారణము అతని యొక్క వినమ్రత. అదేవిధంగా చూసినట్లయితే నూతన నిబంధనలో మరియ తల్లి, యేసుప్రభు యొక్క తల్లి కూడా వినమ్రంగా ఉన్నారు కాబట్టి దేవుడు ఆవిడని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒక చిన్న బాలికను, ఒక 15-18 సంవత్సరాల ఉన్నటువంటి ఒక బాలికను తన యొక్క తల్లిగా దేవుడు స్వీకరిస్తూ ఉన్నాడు. స్వీకరించి తన యొక్క సొంత తల్లిని తల్లిగా ఆయన చేసుకుంటూ ఉన్నాడు. దానికి కారణం ఏమిటంటే వినమ్రత. అదేవిధంగా దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు.